అమెరికాలో కమర్షియల్ ట్రక్ డ్రైవర్లకు ఎంతో డిమాండ్ ఉంది. వీరికి పెద్ద మొత్తంలో వేతనాలు చెల్లిస్తారు. ఎంతో మంది భారతీయ డ్రైవర్లు అగ్రరాజ్యంలో ట్రక్కులు తోలుతూ లక్షల రూపాయలను ఆర్జిస్తున్నారు. తాజాగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో కొత్త వీసాల జారీతో పాటు విదేశీయులకు కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్సులు జారీ కూడా నిలిపివేశారు. దీంతో అమెరికాలో ట్రక్ డ్రైవర్లుగా ఉపాధి పొందుతున్న భారతీయ డ్రైవర్లకు వీసా కష్టాలు ఎదురవుతున్నాయి. ఇందుకు కారణం తాజాగా ఓ సిక్కు డ్రైవర్ చేసిన భారీ ప్రమాదమే కారణమంటున్నారు. మరోవైపు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను తిరగదోడి వీసాలను రద్దు చేయాలనే నిర్ణయం కలకలం రేపుతుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలసదారుల విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. దేశీయులకు వీసా మంజూరు నిబంధనల్ని అగ్రరాజ్యం మరింత కఠినతరం చేసింది. ఇప్పటికే వీసాలున్న వారికి కూడా రకరకాల సాకులతో స్వదేశాలకు పంపే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఆయన దృష్టి విదేశీ ట్రక్ డ్రైవర్ల మీద పడింది. వాణిజ్య ట్రక్కులు నడిపే విదేశీ డ్రైవర్లకు ఇకపై వర్క్ వీసాలు జారీ చేయబోమని తాజాగా ప్రకటించింది. ఈ నిబంధన తక్షణమే అమల్లోకి వస్తుందని వెల్లడించింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి మార్కో రూబియో ప్రకటించారు. విదేశీ డ్రైవర్ల కారణంగా అమెరికన్ల ప్రాణాలు పోతున్నాయని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రూబియో పేర్కొన్నారు. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని వెల్లడించారు. ఈ పరిస్థితికి కారణం ఓ భారతీయ ట్రక్కు డ్రైవరే. కొద్ది రోజుల క్రితం ఫ్లోరిడాలోని ఫోర్ట్ పియర్స్లో భారతీయ డ్రైవర్ 28 ఏళ్ల హర్జిందర్ సింగ్ తప్పుడు యూటర్న్ తీసుకోవడంతో అతను నడుపుతున్న ట్రక్కు మినీ వ్యాన్ను ఢీకొంది. దీంతో అందులో ఉన్న ముగ్గురు మరణించారు. ఫ్లోరిడాలో జరిగిన ఒక్క రోడ్డు ప్రమాదం అగ్రరాజ్యంలో ఉపాధి కోసం వచ్చిన విదేశీ కమర్షియల్ డ్రైవర్ల జీవితాలకు శాపంగా మారింది. ఈ ప్రమాదం తర్వాత పత్రాలు లేని వలసదారుల వల్ల ప్రమాదాల గురించి ఆందోళన తలెత్తింది. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సీరియస్గా స్పందించారు. హర్జిందర్ 2018లో అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించి కాలిఫోర్నియాలో వాణిజ్య డ్రైవింగ్ లైసెన్స్ పొందాడని ఆరోపణలున్నాయి. దీన్ని సాకుగా చూపించి ట్రంప్ విదేశీ ట్రక్ డ్రైవర్లకు వర్క్ వీసాలు, కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్సుల జారీని తాత్కాలికంగా నిలిపివేశారు. We are going to give these states 30 days to come into compliance with truck drivers speaking proficiently the English language, or we're going to look at federal funding that they receive under the Motor Carrier Safety Assistance Program. This is about keeping people safe on the road. Your families, your kids, your spouses, your loved ones, your friends, we all use the roadway. And we need to make sure that those who are driving big rigs, semis, can understand the road signs, that they've been well trained, and that when they're pulled over by law enforcement, they're stopped by law enforcement, or there's a crash and law enforcement responds, they can effectively communicate what they have on their rig. There might be a history that they have to be able to communicate to law enforcement when they're pulled over or there's an accident. And if they can't do that, that creates a significant issue for the traveling public. విదేశాల నుంచి వచ్చిన డ్రైవర్లకు ఇంగ్లీష్ భాషలో నైపుణ్యం లేకపోవడంతో రోడ్డు పక్కన ఉండే సూచనలను సరిగా అర్థం చేసుకోవటం లేదని ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా కాలిఫోర్నియా, వాషింగ్టన్, న్యూ మెక్సికోలు వాణిజ్య ట్రక్ డ్రైవర్లకు ఈ సమస్య ఎక్కువగా ఉంది. ఈ కారణంగా అమెరికాలోని వాణిజ్య డ్రైవర్లకు ఇంగ్లీష్ భాష నైపుణ్యం తప్పనిసరి చేశారు ట్రంప్. అమెరికాలోని రవాణా రంగం చాలా మంది డ్రైవర్లను ఆకర్షించడానికి ప్రధాన కారణం భారీగా ఆదాయం ఉండటమే. అక్కడ పెద్ద మొత్తంలో లభించే వేతనాలు సురక్షిత జీవితానికి మార్గంగా భావిస్తారు. అమెరికాలో డ్రైవర్లకు ప్రయాణ దూరం ఆధారంగా చెల్లింపులు ఉంటాయి. ప్రాంతాన్ని బట్టి ఒక్కో మైలుకు $0.60 నుంచి $0.70 వరకు లభిస్తుంది. ప్రతి డ్రైవర్ రోజుకు 500 నుంచి 600 మైళ్లను సులువుగా ప్రయాణిస్తాడు. ఈ లెక్కన భారత కరెన్సీలో వారికి నెలకు 4.2 లక్షల నుంచి 6.7 లక్షల వరకు ఆదాయం లభిస్తోంది. కొన్ని సంస్థలు మాత్రం డ్రైవర్లకు గంటల చొప్పున లెక్కగట్టి ఇస్తారు. గంటకు 1680 నుంచి 2520 వరకు ఇస్తారు. సగటున ఏటా ఒక డ్రైవర్ 40 లక్షలు సంపాదిస్తాడు. ఇక ఈ వాల్మార్ట్, అమెజాన్ వంటి కంపెనీలైతే సీజనల్ డ్రైవర్లకు ఏటా 92 లక్షల వరకు చెల్లిస్తాయి. డ్రైవర్ల అనుభవం, ప్రాంతం, యజమాని ఆధారంగా స్వల్ప మార్పులు ఉంటాయి. అమెరికాలో కమర్షియల్ ట్రక్ డ్రైవర్లకు కొరత తీవ్రంగా ఉంది.
అక్కడ అవసరమైన వారికన్నా తక్కువ డ్రైవర్లున్నారు. 2025 బడ్జెట్ సంవత్సరంలో అమెరికాలో విదేశీ డ్రైవర్లకు 1490 H-2B వీసాలను జారీ చేశారు. అంతకుముందు ఏడాదికి 1400 మాత్రమే ఇచ్చారు. 2021 లెక్కల ప్రకారం 7.2 లక్షల మంది విదేశీ కమర్షియల్ డ్రైవర్లున్నారు. అమెరికా ట్రక్కింగ్ రంగంలో ఇది 18% సమానం. ఈ కారణంగా భారత్లోని పంజాబ్, హర్యానాల నుంచి ఎక్కువ మంది యువత అక్కడికి వెళ్లి డ్రైవర్లుగా స్థిరపడుతున్నారు. రెండు 2018లో గణాంకాల ప్రకారం కేవలం 2 ఏళ్ల వ్యవధిలోనే 30,000 మంది భారతీయ సిక్కులు ట్రక్కింగ్ రంగంలో చేరారంటే అర్థం చేసుకోవచ్చు. నార్త్ అమెరికన్ పంజాబీ ట్రక్కింగ్ అసోసియేషన్లో 1,400 మంది సభ్యులున్నారు. వీరికి మొత్తం 9,000 ట్రక్కులున్నాయి. అమెరికన్లు కమర్షియల్ డ్రైవింగ్ వృత్తి మీద పెద్దగా ఆసక్తి చూపటం లేదు. దీంతో విదేశీ డ్రైవర్ల మీద నిషేధం స్వల్పకాలమే ఉంటుందని భావిస్తున్నారు. మరోవైపు అమెరికాలో వీలైనంత వరకు ప్రతి ఒక్క ఉద్యోగం అమెరికన్లకే దక్కాలనే ట్రంప్ ఆలోచనపై కసరత్తు చేస్తున్న అధికారులు విదేశీయులను సాగనంపేందుకు అన్ని రకాల మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగా మద్యం తాగి వాహనం నడపడంతో నమోదైన పాత కేసులను సైతం తిరగదోడి ఆయా వ్యక్తులపై మళ్లీ నేరాభియోగాలు మోపి దేశం నుంచి బహిష్కరించాలని ప్రణాళికలు రూపొందించారు. తాజాగా ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనల్ చట్టానికి సవరణలు చేస్తూ ఈ HR 875 బిల్లును తీసుకొచ్చారు. దీని ప్రకారం అమెరికా పౌరసత్వం లేని విదేశీయులు మద్యం తాగి లేదంటే మద్యం మత్తులో వాహనం నడిపి రోడ్డు ప్రమాదం జరిగినా, అమెరికన్ల ప్రాణాలు హరించినా అలాంటి వ్యక్తులను దేశ బహిష్కరణ చేయాలనే ప్రధాన ఉద్దేశంతో ఈ బిల్లును తీసుకొచ్చారు. ఈ బిల్లు చివరికి మారితే ఇప్పటికే పాత డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులున్న గ్రీన్ కార్డు పొందిన భారతీయులకు కష్టాలు మొదలు కానున్నాయి. ఇక విద్యార్థి H-1B వంటి వీసాలు పొందిన భారతీయులకు బహిష్కరణ వేటు పడే అవకాశం ఉంది.